హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, జనరల్‌గా డయాబెటిక్ పేషెంట్స్‌కి ఆకలి ఎక్కువేస్తది అంటూ ఉంటారు గదా! సో, మనకి స్పెషల్‌గా తెలుగు స్పీకింగ్ పీపుల్‌కి రైస్ అంటే మక్కువ ఎక్కువ. రైస్ ఎన్ని తిన్నా, ఎంత ఆల్టర్‌నేట్ చేసుకున్నా గూడా అంత రైస్ తింటే అదో తృప్తి, ఆ హెవీనెస్ ఉంటది టమ్మీలో అనిపిస్తది. కానీ డయాబెటిక్ పేషెంట్స్ అస్సలు రైస్ అవాయిడ్ చేయాలి, తినగూడదు అంటారు. ఎట్లా? హౌ టు కంట్రోల్? హౌ టు కంట్రోల్ అంటే ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, అరే రైస్ తినొద్దు, షుగర్ వ్యాధి ఉంటే రైస్ తినొద్దు, బీపీ వ్యాధి ఉంటే రైస్ తినొద్దు, వెయిట్ ఎక్కువ ఉంటే రైస్ తినొద్దు అంటే రైసే తినొద్దు అన్నట్టు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు మనం పేషెంట్లతో మాట్లాడతాం కదా, ఒక పేషెంట్ని అడిగినా నేను ఎప్పుడు ఇది అడిగి కూడా 5-6 ఏళ్ళు అవుతుంది, 5-6 ఏళ్ళు 10 ఏళ్ళ పైన అవుతుంది. ఏమి ఇష్టం తినడానికి అని అడిగితే సాంబార్ రైస్ అని చెప్పింది. ఇట్లా అంటే ఏదో సంతోషంలో సాంబార్ రైస్, సాంబార్ రైస్ అనేసి అన్నారు. ఎందుకు అంత దాంతో ఎందుకు అంటే, లేదండి మేము మొత్తం రైస్ మానేసినాం, కినోవా తింటున్నాం, మళ్ళా దాని తర్వాత ఓట్స్ తింటున్నాం, మళ్ళా రైస్ అస్సలు తినట్లేదా అంటే, లేదండి తినట్లేదు అన్నారు. మరి అప్పుడు షుగర్ లెవెల్ తగ్గిపోవాలిగా, మళ్ళీ ఎందుకు మిమ్మల్ని అప్రోచ్ అయినట్టు? షుగర్ ఉంది అయినా అదే అయినా తగ్గలేదు. అచ్చా ఇంకోటి మీరు చెప్పండి, మీ డాడీ వాళ్ళకి షుగర్ ఉందా? లేదు. మీ తాత వాళ్ళకి షుగర్ ఉందా? లేదు. రైస్ తింటే దాని అర్థం ఏంటంటే షుగర్ రావాలని గ్యారెంటీ లేదు, అవునా కదా? వాళ్ళకి లేదు కదా. లేదు. రైస్ తోటి షుగర్ వస్తుంది అని అంటుంటే మన దేశంలో ఉన్న పాపులేషన్ అందరికి పుట్టిన అప్పటి నుంచి షుగర్ ఉండాలి. అంటే 2 కాళ్ళు 2 చేతులు ఎట్లుంటాయి అట్లా షుగర్ కూడా ఉండాలి, అవునా కదా? ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మనది బెటర్ అయింది మనకు అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకు ముందు ప్రోగ్రాంలు వస్తుండే కదా, దూరదర్శన్ అని ఒక్కటే ఛానల్ ఉండే, ప్రోగ్రాంలు వస్తే ఆ చిత్రహారు ఏదో ప్రోగ్రామ్ వస్తే మనం ఏం చేస్తుండే, అరే 7:30 అవుతుంది చిత్రహారు వస్తుందని మన ఇంటి పక్కకున్న వాళ్ళు ఎవరి దగ్గర అయితే టీవీలు ఉంటుండే వాళ్ళ దగ్గర వెళ్ళి చూస్తుండే. అవునండి. ఇప్పుడు ఏమైపోయింది, అది ఏఐ వచ్చేసింది, ఏ సిరి ప్లే దిస్ సాంగ్ అనేసి చెప్తే అదే యూట్యూబ్ లో ప్లే చేస్తుంది. అంటే వాకింగ్ ఇక్కడ కూడా తగ్గిపోయింది, ఫిజికల్ యాక్టివిటీ, అవునా కదా? ఏమైందంటే ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది సరే, కానీ మన క్వాలిటీ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 0 కన్నా తగ్గిపోయింది. అంతేగా, మేక్ సెన్స్. ఇప్పుడు ఏం ఫిజికల్ యాక్టివిటీ మిగిలింది మన లైఫ్ లో? తినడం, చూ చేయడం, నమలడం. బయటికి వెళ్తే లిఫ్ట్ ఉంటది, లేకపోతే కార్ గానీ క్యాబ్ గానీ ఉంటది. అంతెందుకు, ఒక అపార్ట్మెంట్ తెలుసు నాకు, ఆ అపార్ట్మెంట్ లా పోయి ఇప్పుడు వేరే అపార్ట్మెంట్ అయినా ఉందనుకోండి, ఆ కార్ పార్కింగ్ నుంచి లిఫ్ట్ వరకు అయితే నడుస్తాడు కదా మనిషి. అవునండి. ఇక్కడ ఏంది అంటే లిఫ్ట్ వరకు కార్ పోతుంది. అవును. ఇప్పుడు లిఫ్ట్ లాకి వెళ్ళి దిగితే వ్యాలే పార్కింగ్ ఉంటది ఇంట్లో. అంటే ఏమైపోతుంది మనిషికి, మీరు ఆలోచించండి. ఏందంటే కొద్దిగా ఫిజికల్ యాక్టివిటీ ఒక ½ an hour మీరు పెట్టుకున్నారు అనుకోండి, మీకు రోగాలు లేవు అంటే రోగాలు రావు. కానీ దాంతో పాటు డైట్ మీద కూడా జర్రైనా కంట్రోల్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అయితే నేనేమంటా అంటే, తినండి రైస్, మీకు రైస్ తినాలనిపిస్తుంది తినండి, ఎప్పుడు మధ్యాహ్నం తినండి, లంచ్ ఎంత ఎంత అనిపిస్తే దానికి సగం తినండి, మళ్ళీ కడుపు నిండుతుందా అనేసి అంటారు. ఎక్కువ మీరు వెజిటేబుల్ సాలెడ్ ప్రిఫర్ చేయండి ప్రతి మీల్తో. మళ్ళా దాని తర్వాత మీరు ఎక్కువ ఏదైతే కర్రీస్ కానీ వండుకుంటారు కదా, దాంట్లో నూనె ఎంతైతే వాడతారో అది చాలా తక్కువ వాడండి. ఈ పేషెంట్ కి కూడా అదే చెప్పినాను నేను, చాలా తక్కువ నూనె వాడండి అనేసి చెప్పినాం. మళ్ళా కినోవా వద్దు అంటారా అంటే, అరే కినోవా ఎందుకు అంటారమ్మా, అప్పుడు కినోవా రేట్లు కూడా ఫుల్ స్కై రాకెటెడ్ ఉండే, అప్పుడప్పుడు కొత్తగా వచ్చింది, అవునండి, అది కూడా కొనకండి. మళ్ళా ఇట్లా చేసుకోవచ్చు అంటే, అవును చేసుకోవచ్చు. మళ్ళా ఇంకోటి కూడా ఆప్షన్ ఇస్తాను, మనం ఏదైతే వైట్ రైస్ తింటాం కదా దాని GI ఇండెక్స్ 73 to 80 ఉంటది. అంటే ఏంది అంటే మనం ఇట్లా తినగానే ఫట్ అనేసి గ్లూకోజ్ పైకి పోతుంది. అదే మీరు మట్టా రైస్ తిన్నారనుకోండి, మట్టా రైస్ దాని GI ఇండెక్స్ 50 నుంచి 60కి ఉంటది. హాఫ్, ఆల్మోస్ట్ హాఫ్ 30% తక్కువ, 40% తక్కువ ఉంటది అనుకోండి. ఇప్పుడు ఈ మట్టా రైస్ అంటే ఏంది, ఇది ఏంది అంటే మీరు
బండి తీసుకొని ఇంకా సౌత్ కి వెళ్ళిర్రు అనుకోండి, కేరళకి పోయినరు అనుకోండి, అక్కడ వాళ్ళు రైస్ తింటారు. ఆ రైస్ ని మట్టా రైస్ అన్న అంటారు, లేదు అంటే రోజ్ మట్టా రైస్ అన్న అంటారు. కేరళ రైస్ వేరే ఉంటది, కొంచెం లావు ఉంటది, ఎందుకంటే అది పార్ బాయిల్డ్ రైస్. అది న్యూట్రిటివ్ క్వాలిటీ కూడా ఉంటది, అండ్ దాంతో పాటు మీకు GI ఇండెక్స్ కూడా తక్కువ ఉంటది. GI ఇండెక్స్ తక్కువ ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ కి ఎట్లా హెల్ప్ అవుతుంది? అంటే సడన్ గ్లూకోజ్ స్పైకులు రావు. మళ్ళా దాంతో పాటు లాంగ్ రన్ లో అది HbA1c కూడా తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఫాస్టింగ్ లెవెల్స్, పోస్ట్ లంచ్ లెవెల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. అట్లా హెల్ప్ఫుల్ ఉంటది. మళ్ళా ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంది అంటే, అందరు మనం మార్నింగ్ ఏం తింటాం? దోశలు, ఇడ్లీలు, వడాలు, మైసూర్ బజ్జీలు, ఇవే తింటాం కదా. ఈ మైసూర్ బజ్జీలు మైదా పిండి తోటి తయారైతాయి. మైసూర్ బజ్జీ వదిలేసేయండి. వడాలు మీరు ఫ్రై చేస్తారు, డీప్ ఫ్రై చేస్తారు, అవి కూడా ఎక్కువ ప్రిఫర్ చెయ్యకండి. మీరు ఇడ్లీలు, దోశలు, పేసరట్టు కూడా చాలా హెల్దీ, అది కూడా మీరు తినొచ్చు. అయితే వీటితోటి మీరు వైట్ రైస్ తోటి తింటేనా మాకు టేస్ట్ వస్తుంది అంటారు. ఏం చేయండి, వైట్ రైస్ బదులు మట్టా రైస్ ప్రిఫర్ చేయండి. ఇడ్లీలు, దోశలు పిండి కలిపేటప్పుడు దోశలు క్రిస్పీ కూడా అవుతాయి, టేస్ట్ కూడా మంచిగా ఉంటది, GI ఇండెక్స్ కూడా తక్కువ ఉంటది. సో హెల్త్ కి హెల్త్, టేస్ట్ కి టేస్ట్. ఈ పేషెంట్ కి కూడా డైట్ ఇట్లా మాడిఫై చేసినాము, మందులు ఇచ్చినాము. పేషెంట్ కి షుగర్ వ్యాధి మన దగ్గర 2 years వాడిర్రు, పూర్తిగా రివర్స్ అయింది. తిమ్మిర్లు, మంటలు అన్ని ఉండే, అవి కూడా తగ్గినాయి. మోకాలు కొద్దిగా అరిగినాయి, అవి కూడా బెటర్ అయినాయి. సో అంతా బెనిఫిషియల్ ఉండే. సో రైస్ మీద ప్రీతి ఉన్నవారు జస్ట్ వైట్ రైస్ కి బదులు మట్టా రైస్ ప్రిఫర్ చేస్తే కనుక హెల్త్, టేస్ట్ రెండును కూడా మనం మంచిగా ఉపయోగించుకున్నట్టే అవుతాం. థ్యాంక్ యూ సో మచ్.